రైట్. ఎస్ రామకృష్ణ గారు, వరద సాయంకి సంబంధించి మొన్న మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేసిన అంశం అనేది ఒకటి తెర ముందుకు వచ్చింది. దానిపై టీడీపీ నేతలు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. అంటే కొన్ని చోట్ల సాయం అందినంత రీతిలో అందటం లేదు. ఏసీ రూముల్లో కూర్చుంటే సాయం అందుతుందా? వైసీపీ అధికారంలో ఉంటే సాయం వేరే లెవెల్లో ఉండేది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు. ఓకే సతీష్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నాగిరెడ్డి గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి విషయానికి, ప్రతి అంశానికి అబద్ధాలు ఆడటానికి వాళ్ళు కండిషన్ అయిపోయినారు. అది చావా, అది హత్య, అది వరద, ఏమైనా కానీ ముందు మనం ప్రభుత్వం మీద విషం జమ్మాలి, ప్రభుత్వం మీద అబద్ధాల ప్రచారం చేయాలి. 5 కోట్ల మందిలో ఎంతో కొంతమంది మనల్ని నమ్మకపోతారా అనేటటువంటి ఒక ధ్యేయాన్ని పెట్టుకొని ఆ పార్టీ సిద్ధాంతంగా పనిచేస్తుంది. అందుకని మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఇటువంటి పార్టీ అసలు ఈ దేశంలోనే కాదు ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి పార్టీని మనం చూసి ఉండము అని. ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్నటువంటి పార్టీ నేను నిన్నగాక మొన్న ఆర్టీజీఎస్ లో కూర్చున్నా, లోకేష్ గారి పక్కన కూర్చున్నా, నారాయణ గారి పక్కన కూర్చున్నా. అక్కడ ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు నా కళ్ళారా నేను వీక్షించాను. ఏదో పని మీద పోయా నేను. ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అని చెప్పనే పొద్దున్నొచ్చి తెల్లారుజామున 1 గంట 2 గంటల వరకు ఉండి మొత్తం తుఫాను పీడిత ప్రాంతాల్లో, మంతా తుఫాను పీడిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి అక్కడ కలెక్టర్లకి ఏదైతే ప్రత్యేకంగా 19 జిల్లాలకి అధికారులు వేశారో వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ అక్కడ అందుతున్నటువంటి సహాయం గురించి, సహాయ శిబిరాలు జరుగుతున్నటువంటి విధానం గురించి అక్కడ వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే, పైపెచ్చు నిన్నగాక మొన్న లోకేష్ బాబు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరి ఈ విధంగా మీరు అసలు ఏమాత్రం కూడా మీరు సహాయం చేయట్లేదట, కేవలం ఆర్టీజీఎస్ ఏసీ రూమ్ లో కూర్చొని మీరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు ఏదో నాటకం ఆడుతున్నారని చెప్పని విమర్శిస్తున్నారు. దీనికి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడు నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, ఇవి నేను పట్టించుకోదలుచుకోలేదు. మా మనసులన్నీ కూడాను ఇవాళ మొంతా తుఫాను తాకిడికి గురైనటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు ఏమైనా ఉంటే వెయ్యండి, నేను సమాధానం చెప్తాను అని చెప్పానన్నారు. ఎంత డిగ్నిఫైడ్ గా ఉందండి ఆ సమాధానం, ఎంత పద్ధతిగా మాట్లాడారండి లోకేష్ బాబు గారు. అదే స్థానంలో ఎవరన్నా వైకాపా మంత్రి కనుక ఉన్నట్టయితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లేవాళ్ళు తెలుగుదేశం పార్టీ. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని, వైకాపా పార్టీలు గాని ఏదైతే ట్వీట్ చేశారని చెప్పని మీరు అన్నారో, ఒకవైపున మొంతా తుఫానుకు ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏసీ రూములో కూర్చొని చోద్యం చూస్తున్నారా? ఎంత తప్పుడు ప్రచారం అండి, ఎన్ని అబద్ధాలండి. అసలు అబద్ధాలు ఆడటానికి 4 గంట వస్తుందండి, నాకు అర్థం కాదు. ఈ విధంగా ఇది నేను అనుకుంటున్నా ఏమనంటే సతీష్ గారు, కేవలం ఈ ఒక్కసారే కాదు, మొన్న కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా ఎర్రిస్వామి చాలా క్లియర్ గా చెప్పారు, అరే బాబు మేము బెల్ట్ షాపులో కొనలేదు, అదేదో షాపులో ప్రభుత్వం అమ్మేటటువంటి, ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి సారాయి దుకాణంలోనే మేము 4 క్వార్టర్లు మందు కొనుక్కున్నామని చెప్పని ఫుటేజ్ కూడా వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. నిన్నగా మన ఇక్కడ గుంటూరులోనండి, కర్నూలులో ఏ విధంగా రాజకీయం చేయదలిచారు, ఇక్కడ కూడా కమ్మాళ్ళకి కాపులకి ఆ అమ్మాయి కనుక సర్దుకొని చెప్పపోయినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది కుల వివాదం కాదు అని చెప్పకపోయినట్లయితే ఖచ్చితంగా దీన్ని అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణలు అన్ని ఎందుకని చెప్తున్నాను అని చెప్పనంటే,
ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ మాత్రం కూడా బాధ్యత లేదు. నేను అడుగుతున్నా స్ట్రైట్ గా, బుధవారం దాకా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడే గనక అయినట్లయితే బుధవారం మాత్రమే మొత్తం ఎండొచ్చిన తర్వాత మొంతా తుఫాను తగ్గిపోయిన తర్వాత రావటం దేనికండి? నిజంగా ఆయనకు బాధ్యత ఉంటే అప్పుడు ఏదో విజయవాడ వరద బాధితులు నేను ₹1 ఇచ్చానన్నాడు, ₹1 ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఆయన పిల్లికి భిక్షం కూడా పెట్టినటువంటి వ్యక్తి. ఎందుకని ఆయన ముందుగానే వచ్చి వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తే వద్దన్నది ఎవరండి? ఆయన అంతకు ముందు ఏమన్నాడో మీకు గుర్తుందా? నేను గనక వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించినట్లయితే ఐఏఎస్ అధికారులు, ఇతర సహాయ శిబిరాల్లో ఉండేటటువంటి ప్రజలు నా వైపే, నా ముఖారంగం చూడటానికి నా వైపే చూస్తారు, నా వైపే దృష్టి పెడతారు, అందుకనే నేను పోవట్లేదు, మా నాయకులు మా అధికారులు అక్కడ పనిచేస్తున్నారని చెప్పాడు. నిన్న ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడైతే ఈ మొంతా తుఫాను తాకిడి రామకృష్ణ గారు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి చూసి రావటమే కాకుండా భూమి నుంచి కిందకి దిగాడండి. జగన్మోహన్ రెడ్డి లాగా అట్లా చక్కర్లు కొట్టి రాలా. మాదిరెడ్డి గారు అక్కడ సహాయ శిబిరాల్లో వాళ్ళతో మాట్లాడారండి. మాదిరెడ్డి గారు విమర్శించాల్సిన సమయమేనా ఇది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో వెంటనే సాయం అందించాము, అలాగే కౌలు రైతులకు కూడా అడ్రస్ చేశాము, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో అడ్రస్ చేశాము. ఆ స్పీడ్ కనిపించడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో. చాలా చోట్ల బాధితులకు సాయం అందటం లేదు, రైతులకు ఒక స్పష్టమైన హామీ రావటం లేదు. ఈ అంశాలనే ప్రశ్నిస్తున్నా మీరు రాజకీయం చేయట్లేదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇది పచ్చి అబద్ధం అండి. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇది 2023 కాదు, 2025 అక్టోబర్ లో ఉన్నాం, 29వ తారీఖు ఈ మొంతా తుఫాన్ వచ్చి 3 రోజుల క్రితం వచ్చింది. ఇవాళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అవసరమైనటువంటి ఏదైతే కరెంటు స్తంభాలు ఉన్నాయో, కట్టర్లు ఏవైతే ఉన్నాయో, జేసీబీలు ఏవైతే ఉన్నాయో, సహాయక సిబ్బంది ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది రాకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా ప్రతిస్పందించేలాగా, రోడ్డు మీద పడున్నటువంటి మట్టి బురద ఇమ్మీడియట్ గా తీసేయాలి, రోడ్లను శుభ్రం చేయాలి అని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సహాయ శిబిరాలకి రాకుండా ఉండేందుకు గాని కూడా అసలు ఈ మొంతా తుఫాను అనేటటువంటిది పోయింది, ఎండొచ్చింది, మీరందరూ ఈ శిబిరాలకు కూడా రావటానికి వీల్లేదు, రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని ఎవరైతే గర్భిణీలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, ముసలాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ శిబిరాల కనుక రాకపోతే చనిపోతారు. ఆ విధంగా మనం సునకానందం పొందొచ్చు, మనం ప్రభుత్వం మీద విషం జల్లొచ్చు అనేటటువంటి ప్రచారం కూడా ఈ వైసీపీ చేసిందంటే ఇదేం పార్టీ అండి? నాకు అర్థం కాదు. అంటే పంట నష్టం జరిగింది, పంట నష్టం జరిగిన రైతులను సరైన రీతిలో అడ్రస్ చేయటం లేదు, హామీ ఇవ్వటం లేదు అంటున్నారు. ఆ రోజుల్లో నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆలుగడ్డలు 4, ఉల్లిపాయలు 4 చూపించమంటారా వీడియో? వీళ్ళు చేసినటువంటి సహాయం గురించి మాట్లాడమంటారా, చూపించమంటారా వీడియో? చాలా స్పష్టంగా ఆ రోజుల్లో లేడీస్ మాట్లాడినటువంటి మాటలే కాదండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సహాయ శిబిరాల్లో కుటుంబానికి అందించినటువంటి కూరగాయలు ఎన్నో, వాళ్ళు అందించినటువంటి సహాయం ఎంతో చాలా స్పష్టంగా మనకు 4 ఆలుగడ్డలు ఇచ్చారు. ఇవాళ ఒక్క నిమిషం మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. అంటే రామకృష్ణ గారు మీకే అడుగుతున్నాను. అంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీతో పాటు డిబేట్లో పాల్గొన్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, వరదల సమయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉంటే 2000 నుంచి 3000 రూపాయలు నగదు సాయం ప్లస్ రేషన్ కిట్టు, అలాగే ఇంటి నష్టం కింద 10,000 నుంచి 1,20,000 వరకు మొత్తం, పంట నష్టం కింద ఎకరాకి 5,000 నుంచి 10,000, ఒకవేళ మరణిస్తే 5 లక్షలు సహాయం ఇంటి తలుపు వద్దకే ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి ఒకరికి 1,000 రూపాయలు, కుటుంబానికి 3,000 రూపాయలు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు అని ఒక కంపారిజన్తో ఒక ట్వీట్ చేశారు.
ఏమండి చంద్రశేఖర్ గారు చెప్పింది ఏంటి? ఇప్పుడే గనక జగన్మోహన్ రెడ్డి గారు గనక ముఖ్యమంత్రి గారు గనక అయి ఉంటే గనక, ఇది కదా ఆయన చెప్పింది. అసలు ఆయన ముఖ్యమంత్రిగా అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు మనకు గుర్తే ఉంది కదా. నేను చెప్పాను కదా ఇప్పుడే ఎంత సహాయం చేశారో. ఏమంటే అబండాలు వేయకు అనేటటువంటిది చాలా ఈజీ అండి. అసలు ఈ పార్టీ ఏం చేసింది అంటున్నా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. మీరు ఈ మొంతా తుఫాను సందర్భంగా ప్రభుత్వాన్ని తిట్టిపోయటం కాదు, అసలు నువ్వేం చేశావు? మీ కార్యకర్తలు ఏం చేశారు? మాది పని ఎక్కువ పబ్లిసిటీ తక్కువ అంటున్నారు మాదిరెడ్డి గారు. ఇది ఉల్టా. నేనేమంటానంటే ఇది ఉల్టా. పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. అంటే చెప్పండి. ఓపెన్ డిస్కషన్ సిద్ధం రామకృష్ణ గారు. మీరు చేసిన పనులు, మేము చేసిన పనులు ఒక డిబేట్ గతంలో ఏం చేశారన్నది కాదు చర్చ. ఇప్పుడు మోంతా తుఫాన్ లో మనం ఎలా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం, రైతుల కోసం ఏం చేయాలనేది మెయిన్ క్రైటీరియా కావాలి. ఏమండి వాళ్ళతో ఓపెన్ డిస్కషన్ చేసేంత తెలివి గాని, అంత నాలెడ్జ్ గాని నాకు లేదండి. వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళతో ఓపెన్ డిస్కస్ చేసే అంత దమ్ము ధైర్యం లేదు. మేము పిరికోళ్ళు. అది అట్ట పెట్టండి, అది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిన్న చచ్చిపోయింది, రేపు పుట్టుద్దో పుట్ట, రేపు ఇంకా పుట్టలేదు. ఇప్పుడు ఏంటి, ఇవాళ ఏమిటి, ఈ క్షణం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా 2 సార్లు 14 కోట్లు విడుదల చేశారు, ఇంకొకసారి 25 కోట్లు విడుదల చేశారు సహాయానికి. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం మంత్రులతో సహా ఈ మొంతా తుఫాను వల్ల జరిగేటటువంటి నష్టాన్ని నివారించడానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తా ఉంటే కేవలం విష ప్రచారం చేయాలి, అబద్ధాలు ఆడాలి, ఈ ప్రభుత్వానికి ఎట్టొకట చెడ్డ పేరు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో చిట్టి పొట్టి నాయకుల నుంచి పై నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతూ మాకు అవసరం లేదు సార్. మేము చేసినట్లు మీరు చెయ్యండి, మాకన్నా మెరుగ్గా చేయండి అని మాత్రం అడుగుతాం. రేపు మీరు ఆగండి, రేపు మీరు ఆయన ప్రెస్ మీట్ పెడతారన్నారు కదా, మీరు గుర్తు పెట్టుకోండి. మొన్న 2.5 గంటలు మాట్లాడారు, 2.5 గంటలు అబద్ధాలే. ఇప్పుడు కనీసం అదాని డేటా సెంటర్ అంటే అవన్నీ మాట్లాడాము. అట్లాగే రేపు మళ్ళీ ఖచ్చితంగా 100% థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు.